వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఇంతకాలంగా కొన్ని విషయాలలో నష్టాలు వచ్చాయి, కానీ ఇక నుండి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. అవి ఏ విధంగా అంటే, ఈ 2 రోజుల్లో మీ ఇంట్లోకి ఒక దైవశక్తి రాబోతుంది. మీ ఇంట్లోకి దైవశక్తి ప్రవేశించడం వలన మీకు ఉన్న సమస్యలు, కష్టాలన్నీ తొలగిపోతాయి. గతంలో మీరు అందరికీ సహాయం చేశారు, ఏది ఆశించకుండా సహాయం చేశారు కాబట్టి ఆ దైవశక్తి మీకు తోడుండడానికి వస్తున్నారు. ఆ భగవంతుడి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీకు తోడుగా దీవెనలు ఇవ్వడానికి మాత్రమే ఆ దైవశక్తి రావడంతో మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. వ్యాపారమైన, ఉద్యోగమైన, ఇలాంటి చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికైనా ఒక లాభాలు మాత్రం ఖచ్చితంగా రాబోతున్నాయి. ఒక కొత్త మార్పుతో మీరు చాలా షాక్ అవుతారు. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని అలసిపోయారా? అయితే శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ బాలాజీరాజు గారు స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురువుగారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. కాబట్టి కుటుంబ సమస్యలైన, ఆర్థిక సమస్యలైన, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోషాలు, ఇలాంటి దోషాలకైనా నివారణ చేయబడును. మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9618966312. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహరాశి వ్యక్తిత్వం చూసినట్లయితే నలుగురి కోసం తాపత్రపడేవారు, కానీ వీరి కోసం అస్సలు ఆలోచించరు. చాలామంది అనుకుంటారు ఇది పిచ్చితనం అనుకుంటారు, కానీ వీరు ఒక రాజులా బ్రతకాలి, అందరికీ సహాయం చేయాలి, వీలైనంత వరకు అందరితో ప్రేమగా ఉండాలని కోరుకుంటారు. కొన్ని విషయాలు, చెడు విషయాలలో మాత్రం అస్సలు ఓర్వలేరు. కాబట్టి ఈ రాశివారు చాలా గంభీరంగా ఉంటారు, ముక్కుసూటిగా వెళ్తారు, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. ముఖ్యంగా ఈ రాశివారికి ప్రేమ, అనురాగాలు చాలా ఇష్టం. ఎవరినైనా ప్రేమించారంటే చాలా జీవితం మొత్తం వారినే ప్రేమించాలని కోరుకుంటారు. ఈ విషయాలలో లోకం మిమ్మల్ని చూసి చాలా చులకనగా చూస్తున్నారు. ఎందుకంటే మీకు ప్రేమ అంటే చాలా ఇష్టం. అదేవిధంగా అందరికీ సహాయం చేయడం కూడా అదే ఇష్టం. ఎవరికి సహాయం చేసినా కూడా వారు గుర్తు పెట్టుకోరు, ఎందుకంటే సహాయం చేశామని మళ్ళీ గుర్తు చెయ్యరు. ముఖ్యంగా వారితో అంత ప్రేమగా ఉండరు. ఎవరికైనా ఆపదలో ఉన్నారంటే ఖచ్చితంగా సహాయం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరిని గుర్తుంచుకోరు. ఒక ఉన్నత స్థానంలోకి విజేతగా నిల్చుంటారు. ఎందుకంటే ఈ రాశివారు వీలైనంత వరకు ఎవరు తెలిసినా తెలియకపోయినా ఆపదలో ఉన్నారంటే ఖచ్చితంగా ఆదుకుంటారు. వీరి దగ్గరలో ఆఖరి రూపాయి కూడా ఇతరులకు హెల్ప్ చేయడానికి మాత్రమే ఉపయోగించుకుంటారు. అవేమీ పట్టించుకోకుండా మీ జీవితం ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. ఈ సహాయమే మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీరు చాలా కాలంగా ఎంతో మందికి సహాయం చేశారు, కాబట్టి ఆ సహాయమే విశ్వం మీకు ఒక అదృష్టంగా తెచ్చిపెడుతుంది. మీకు ఎలాంటి అవకాశమైనా రావచ్చు. ఈ రోజున ఆగస్టు 18వ తేదీన మీకు ఒక అవకాశం రావడంతో చాలా అదృష్టం ఇంతవరకు ఎందుకు రాలేదు, ఇలాంటి అదృష్టం నాకే ఎందుకు వచ్చిందని ఆశ్చర్యపోతారు. అయితే ఇంతవరకు మిమ్మల్ని చూసి ఎగతాళి చేశారో, మిమ్మల్ని చూసి హేళన చేశారో, ఇప్పుడు వారే నోరు మూసుకు అవకాశాలు వస్తాయి. ఎందుకంటే వారు ముక్కు మీద వేలు వేసుకొని చాలా ఆశ్చర్యపోతారు. ఈ రాశివారు ఇంతవరకు ఇలా ఎదుగుతున్నారా, ఇలాంటి అవకాశం వచ్చిందా, వీరు ఇంత అదృష్టవంతులు అని చాలా ఆశ్చర్యపోతారు. మీరు అప్పుల్లో చాలా లోతైన బాధలతో ఉన్నారు, కానీ మీరు కష్టపడుతూ పెరుగుతారు. కానీ కష్టం వచ్చిందని వెనుకడుగు వేయడం, బాధపడుతూ కూర్చుండడం అనేది ఈ రాశివారికి నచ్చదు. కష్టం వచ్చినా కూడా వెనుక సంతోషం కూడా వస్తుంది. కష్టానికి ప్రతిఫలం దక్కడానికి మాత్రమే ప్రయత్నిస్తారు. బాధలో కూరుకుపోయిన శని మహానుభావుడు వలన ఈ రాశి వారికి ఎన్నో కష్టాలు, బాధలు వచ్చాయి, కానీ కొన్ని విషయాలలో గుణపాఠం కూడా తెలుసుకున్నారు. ఎంతవరకు సహాయం చేయాలి, ఎవరిని నమ్మాలి, వీరిని ఎవరైనా పొగిడారంటే ఈ రాశివారు ఎంతైనా సహాయం చేస్తారు, ఎంత పనైనా పూర్తి చేస్తారు. కాబట్టి ఈ రాశి వారికి పొగడత అంటే చాలా
ఇష్టం. అందులోనే చాలా అప్పుల బాధలు పెరిగాయి. కాబట్టి ఇక నుండి ఎలాంటి విషయాలలో జాగ్రత్త తీసుకోవాలని శని మహానుభావుడు వలన వీరికి కొన్ని విషయాలు తెలిసాయి. ఈ జాతకంలో శని మహానుభావుడు కర్మఫలం అనేది పూర్తిగా తగ్గించేసి మీకు అదృష్టం అనేది రాసిపెట్టాడు. కాబట్టి ఇక నుండి మీకు ప్రతి విషయంలో ఒక అవకాశం వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది, ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలాంటి విషయాల్లో ఉపయోగించుకొని ఎలాంటి విషయాలలో జాగ్రత్త తీసుకోవాలి అని కాస్త ఆలోచించినట్లయితే మీ జీవితం చాలా అందంగా మారుతుంది. ప్రేమలో దూరంగా ఉన్నవారు దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో మిమ్మల్ని కాదనుకున్నవారు, మీ స్నేహం కాదనుకున్నవారు మళ్ళీ మీ స్నేహం కోసం ఆరాటపడడం అనేది జరుగుతుంది. అది మూడవ వ్యక్తి వలన మీకు ఈ విషయం తెలుస్తుంది. శని మహానుభావుడు మీకు రాజయోగాన్ని తెచ్చిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎలాంటి విషయాలలో రాజయోగం వస్తుందో కాస్త గమనించినట్లయితే మీరు చాలా అదృష్టవంతులుగా మారుతారు. మనసులో ఎలాంటి చెడు ప్రభావాలు, ఎలాంటి స్వార్థం ఉండదు. కానీ మీ చుట్టూ ఉన్నవారిలో స్వార్థం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మీ కుటుంబంలో, మీ బంధువులలో కొంతమంది వ్యక్తులు మీపై మరింత స్వార్థంగా ఉన్నారు. కాబట్టి వారెవరో తెలుసుకొని కాస్త జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మీరు తిరిగి మోసపోకండి. చాలా కాలంగా చాలామంది చేతిలో మీరు మోసపోయారు, కానీ వాటిని మీరు పట్టించుకోలేరు. అది కర్మఫలం మాత్రమే అనుకుంటున్నారు. కానీ కర్మఫలంతో పాటు మీకు చెడు ప్రభావం కూడా మీ చుట్టూ ఉంది. కాబట్టి ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకొని ఎవరితో ఎలాంటి విషయాలు చెప్పుకోవాలి, ఎలాంటి సమయంలో ఎక్కడికి వెళ్ళాలని తెలుసుకొని ఉన్నట్లయితే మీ జీవితం చాలా అందంగా మారుతుంది. మీ ప్రతి కన్నీటి బొట్టు వెనుక ఒక అదృష్టం కూడా ఇక నుండి రాబోతుంది. కాబట్టి మీరు ఎలాంటి విషయాలలో బాధపడకుండా ముందడుగు వేస్తారు. అది మీకు ఒక అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే వివాహం కాని వారికి, ఒంటరిగా ఉన్నవారికి వివాహ సంబంధం కుదురుతుంది. అనుకోకుండా ఈ సమయంలో మీకు మంచి సంబంధం కుదురుతుంది. వారితో మీకు కొన్ని విషయాలలో అదృష్టం కూడా కలిసి వస్తుంది. మీరు ఇతరులని ఎంతగా ప్రేమిస్తారో వారు కూడా మిమ్మల్ని అదే విధంగా ప్రేమించే వ్యక్తి దొరుకుతారు. అలాగే ప్రేమలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. సింహరాశి వ్యక్తి ప్రేమను చాలా పూర్తిగా అర్థం చేసుకొని వారితో మరింత బంధం ముడిపడుతుంది. చాలా సంతోషంగా ఉంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారం చేసేవారు కొత్త పరిచయాలు పెరుగుతాయి. కొత్త కస్టమర్స్ వస్తారు. అలాగే కొత్త భాగస్వాములతో చాలా సంతోషంగా వ్యాపారం అభివృద్ధి చెందించడానికి మరింత ఎక్కువ సమయం కేటాయిస్తారు. మీ వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటాయి. మీకు గౌరవం అంటే చాలా ఇష్టం. కాబట్టి మీతోటి ఉన్నవారు, మీతో ఉద్యోగం చేసేవారు మీపై మరింత అభిమానం పెంచుకుంటారు. మీకు మరింత గౌరవం ఇస్తారు. ఎక్కడైనా ఈ రాశి వారికి చాలా ఆనందాన్నిచ్చే సమయం అనేది ఇక నుండి ప్రారంభం కాబోతుంది. ఈ రోజు నుండి ఈ రాశి వారికి చిన్న చిన్న సమస్యల నుండి బయటపడతారు. పెద్ద సమస్య అయితే కాస్త సమయం ఆలస్యం కావచ్చు. కాకపోతే ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడి చాలా సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అప్పుల బాధ నుండి బయటపడతారు.